Hi, hello everyone. This is Rajeshwari, faculty of Sai Medakoti, Hyderabad. Right, ఈ వీడియోలో మనం షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డ్రా చేయాలంటే మనకు బేసిక్ కావాల్సినది ఏంటి? టైప్స్ ఆఫ్ బీమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. ఈ రెండు పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. రైట్, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బీమ్. అసలు బీమ్ అంటే ఏంటి? బీమ్ ఈజ్ ఏ హారిజాంటల్ స్ట్రక్చరల్ మెంబర్ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ట్రాన్స్వర్స్ లోడింగ్ అని చెప్తాం. బీమ్ అనేది ఏంటి? ఒక హారిజాంటల్ మెంబర్ that is always subjected to transverse loading. What is transverse loading? Transverse loading అంటే ఏదైనా ఒక మెంబర్ యొక్క లాంగిట్యూడినల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నట్టయితే దాన్ని మనం ట్రాన్స్వర్స్ లోడింగ్ అని అంటాం. అలా కాకుండా ఏదైనా ఒక మెంబర్ కి దాని లోడింగ్ అనేది యాక్సియల్ అంటే యాక్సిస్ డైరెక్షన్లో పడ్డది అనుకోండి, అప్పుడు దాన్ని మనం యాక్సియల్ లోడింగ్ అని అంటాం. ట్రాన్స్వర్స్ లోడింగ్ వల్ల మనకి ఏమొస్తుంది? షియర్ ఫోర్స్ వస్తుంది, బెండింగ్ మూమెంట్ వస్తుంది, బీమ్లో బెండింగ్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి, షియర్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి, డిఫ్లెక్షన్ వస్తాయి. రైట్, మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ టాపిక్స్ కనుక చూసినట్టయితే ఇవే చాప్టర్స్ లాగా ఉంటాయి మనకు. రైట్, కాబట్టి మనకు మోస్ట్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అన్ని చాప్టర్స్ అన్నింటిలో కూడా ట్రాన్స్వర్స్ లోడింగ్లోనే ట్రాన్స్వర్స్ లోడింగ్ యొక్క రిజల్ట్ వల్లనే మనకు ఆ చాప్టర్స్ అన్నీ కూడా వస్తాయి. రైట్, కాబట్టి ముందు అసలు ఈ ట్రాన్స్వర్స్ లోడింగ్ వల్ల వచ్చేటటువంటి షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సపోర్ట్ రియాక్షన్స్ కావాలి, టైప్స్ ఆఫ్ బీమ్స్ కావాలి. ఓకే, రైట్. ఫస్ట్ బీమ్ అంటే ఏంటి? బీమ్ ఈజ్ ఏ స్ట్రక్చరల్ మెంబర్ దట్ ఈస్ వన్ డైమెన్షనల్ అని తీసుకుంటాం మనం జనరల్గా అనాలిసిస్ చేసేటప్పుడు. రైట్, మరి ఇంకా మనం కాలమ్స్ అండ్ స్ట్రట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. రైట్, కాలమ్స్ అండ్ స్ట్రట్స్ అనే టాపిక్. ఈ టాపిక్లో మనకి ఏముంటుంది? కాలం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వర్టికల్ మెంబర్. బీమ్ అంటే ఏంటి? హారిజాంటల్ మెంబర్ కదా. కాలం అనేది ఏంటి? వర్టికల్ మెంబర్ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్ అని చెప్తాం అక్కడ. రైట్, మరి ఈ వర్టికల్ మెంబర్స్లోనే మనకి ఇంకా ఏముంటాయంటే టైస్ కూడా ఉంటాయి. రైట్, ఏంటా టైస్? చూడండి, టైస్ ఉంటాయి. ఇక్కడ టైల్ కాదు, ఇది టైస్, టిఐ. రైట్, టైస్ ఉంటాయి, స్ట్రట్ ఉంటుంది, రైట్, షాఫ్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే యాక్సియల్ మెంబర్స్ అని అంటాం. యాక్సియల్ కంప్రెసివ్ లేదా యాక్సియల్ టెన్షన్ మెంబర్ అని అంటాం. ఏదైనా ఒక మెంబర్కి లాంగిట్యూడినల్ యాక్సిస్లో లోడ్ అనేది ఇన్వర్డ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం కంప్రెషన్ మెంబర్ అంటాం. అవుట్వర్డ్ ఉంటే దాన్ని టెన్షన్ మెంబర్ అని అంటాం. రైట్, కానీ బీమ్ అనేది ఏంటి? ఇక్కడ ట్రాన్స్వర్స్ లోడింగ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రాన్స్వర్స్ లోడింగ్ అర్థమైంది కదా, లాంగిట్యూడినల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు జనరల్గా బీమ్ యొక్క రిప్రజెంటేషన్ చూసినట్టయితే ఇక్కడ మనం కొన్ని ఇంకా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ గురించి నేర్చుకోవాలి. ఏంటిది? క్లియర్ స్పాన్. క్లియర్ స్పాన్ అంటే ఇట్ ఈస్ ద అవుటర్ టు అవుటర్ సపోర్ట్ ఉన్నదాన్ని మనం క్లియర్ స్పాన్ అంటాం. ఇందులో మళ్ళీ ఇంకోటి ఏంటి? డిజైన్ లెంత్ లేదా ఎఫెక్టివ్ స్పాన్ కూడా అంటాం. ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ అని చెప్తాం. చూడండి, అవుటర్ టు అవుటర్ అయితే క్లియర్ స్పాన్, సెంటర్ టు సెంటర్ అయితే మనకు ఎఫెక్టివ్ స్పాన్ అని అంటాం. రైట్, ఇదంతా కూడా మనకు కాలమ్స్లో కానీ వాటి ఆ టాపిక్లో యూజ్ అవుతుంది, ఆర్సిస్లో యూజ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం టాపిక్ అది కాదు కాబట్టి ఫస్ట్ సపోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏంటి ఆ సపోర్ట్స్? బీమ్కి జనరల్గా డైరెక్ట్ ఫ్రీగా సస్పెన్షన్లో ఉండలేదు కదా, ఖచ్చితంగా ఏంటి ఒక సపోర్ట్స్ అనేది ఇవ్వాలి. అందులో ఎలాంటి సపోర్ట్స్ ఇస్తాం? ఫస్ట్ వన్ వచ్చేసి రోలర్ సపోర్ట్. దీన్ని ఇంకా ఏమని చెప్తున్నాం? రోలర్ సపోర్ట్ ఆర్ సింపుల్ సపోర్ట్ ఆర్ ఫ్రీ సపోర్ట్ ఆర్ రాకర్ సపోర్ట్. ఇవన్నీ కూడా సినోనిమ్స్. రైట్, ఈ రోలర్ సపోర్ట్ చూడండి, జనరల్గా మనం ప్రాక్టికల్గా చూసినట్టయితే ఎలా ఉంటుంది చూడండి. దీన్ని మనం రోలర్ సపోర్ట్ అంటాం. ఇక్కడ మనకు రియాక్షన్ అనేది సపోర్ట్ నుంచి రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే వర్టికల్గా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ హౌ మెనీ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ అట్ రోలర్ సపోర్ట్ అని అడుగుతుంటాడు ఎగ్జామ్లలో. రైట్, కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్? ఓన్లీ వర్టికల్ రియాక్షన్ ఈజ్ పాసిబుల్ అండర్ ఏ రోలర్ సపోర్ట్. రైట్, మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఇవి రోలర్ సపోర్ట్. మరి దీని నుంచి సపోర్ట్ నుంచి ఎలా ఉంటుంది? ఓన్లీ వర్టికల్ రియాక్షన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం జనరల్గా బ్రిడ్జెస్ దగ్గర చూస్తూ ఉంటాం మనం. చూడండి, దీన్ని కూడా మనం రోలర్ సపోర్ట్ అంటాం. ఓన్లీ వన్ రియాక్షన్ ఈజ్ పాసిబుల్. రైట్, ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్ చూసినట్టయితే చాలాసార్లు అడిగాడు క్వశ్చన్, హౌ మెనీ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ అట్ రోలర్ సపోర్ట్ అని. రైట్, ఓకే, ఇది మనకు రోలర్ సపోర్ట్ గురించి. నెక్స్ట్ టైప్ ఆఫ్ సపోర్ట్ వచ్చేసి హింజ్డ్ ఆర్ పిన్నుడ్ సపోర్ట్ అంటాం. హింజ్డ్ ఆర్ పిన్నుడ్ సపోర్ట్. ఇక్కడ మనకేంటి? మనం జనరల్గా ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే మనం డోర్ యొక్క మనం మూవ్ చేసేటప్పుడు హింజెస్ అని ఉంటాయి కదా. రైట్, సేమ్ అదే సపోర్ట్ లాగానే ఇక్కడ రొటేషన్ పాసిబిలిటీ ఉంటుంది, రొటేషన్ పాసిబిలిటీ ఉంటుంది, కానీ ట్రాన్స్లేషన్ ఉండదు. రైట్, ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ఒకసారి మళ్ళీ రోలర్ సపోర్ట్ దగ్గర కూడా వెళ్దాం. రైట్, ఇక్కడ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది, దాన్ని మనం ట్రాన్స్లేషన్ అని అంటాం. ట్రాన్స్లేషన్
రోలర్ సపోర్ట్లో పాసిబుల్ ఉంటుంది కానీ రొటేషన్ ఉండదు. కానీ అదే హింజ్డ్ సపోర్ట్ దగ్గర చూసామనుకోండి, హింజ్డ్ సపోర్ట్ దగ్గర రొటేషన్ పాసిబుల్ అవుతుంది మనకు. అంటే అది ఫార్వర్డ్ రొటేషన్ అనేది పాసిబుల్ ఉంటుంది కానీ ట్రాన్స్లేషన్ ముందుకి వెనక్కి మూవ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. రైట్, ఓకే. చూడండి ఇక్కడ మనకు ఇది ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏంటిది, మనం ఇలా ట్రాన్స్లేషన్ అంటే రొటేషన్ అవుతుంది కానీ ట్రాన్స్లేషన్ అనేది జరగదు. ఓకే, ముందు ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అనేది మూవ్ ఉండదు, ఓన్లీ రొటేషన్ పాసిబుల్. రైట్, ఓకే. మరి ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ వస్తాయి ఇక్కడ అంటే చూడండి, 2 టైప్ ఆఫ్ రియాక్షన్ వస్తుంది. వన్ ఏమో వర్టికల్గా వస్తుంది, ఇంకోటేమో హారిజాంటల్గా వస్తుంది. రైట్, మరి ఇక్కడ ఇంకో రకంగా కూడా అడుగుతాడు క్వశ్చన్. రైట్, ఇప్పుడు చూడండి, ఈ నంబర్ ఆఫ్ రియాక్షన్స్ అట్ ఇంజ్డ్ సపోర్ట్ డిపెండ్స్ అపాన్ అప్లైడ్ లోడింగ్. ఓకే, నువ్వు వర్టికల్గా అప్లై చేసావు అనుకోండి, వర్టికల్ రియాక్షన్ వస్తుంది. హారిజాంటల్గా అప్లై చేసావు అనుకోండి, రైట్, హారిజాంటల్గా అప్లై చేసాం అనుకోండి, హారిజాంటల్ రియాక్షన్ వస్తుంది. రైట్, టోటల్గా ఎన్ని టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగినప్పుడు హౌ మెనీ నంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ అట్ పిన్డ్ సపోర్ట్ అంటే ఏం చెప్పాలి? 2 రియాక్షన్స్ ఆర్ పాసిబుల్. రైట్, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉంది, ఇది మనకు ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, కావాలంటే ఈ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కానీ ట్రాన్స్లేషన్ అనేది ఉండదు. రైట్, ఓకే. నెక్స్ట్ సపోర్ట్ చూద్దాం. రైట్, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఫిక్స్డ్ ఆర్ బిల్ట్ ఇన్ ఆర్ ఎన్కాస్టర్ సపోర్ట్. ఈ 3 కూడా సినోనిమ్స్. రైట్, మరి ఏంటి ఇక్కడ పేర్లోనే ఉంది ఫిక్స్డ్ సపోర్ట్. ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఏంటి? రొటేషను ఉండదు, ట్రాన్స్లేషను ఉండదు. ఏంటి? రొటేషను ఉండదు, ట్రాన్స్లేషను ఉండదు. మరి ఇలా ఎన్ని రియాక్షన్స్ వస్తాయి ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి వర్టికల్ రియాక్షన్, తర్వాత హారిజాంటల్ రియాక్షన్, నెక్స్ట్ వచ్చేసి మూమెంట్. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పాసిబుల్? 3 రియాక్షన్స్ ఆర్ పాసిబుల్. 1 వర్టికల్, 1 హారిజాంటల్, 1 మూమెంట్. ఓకే, రైట్. మరి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఒక కాలం ఉంది, కాలంకి ఫిక్స్డ్ ఎండ్ ఉంది. రైట్, ఇక్కడ ఫాస్ట్నర్స్తో చేశారు. రైట్, ఇక్కడ మనకు వర్టికల్ రియాక్షన్ వస్తుంది, నెక్స్ట్ హారిజాంటల్ రియాక్షన్ వస్తుంది, ప్లస్ మూమెంట్ కూడా రెడ్యూస్ చేస్తుంది. కాబట్టి టోటల్ ఎన్ని రియాక్షన్స్ ఇక్కడ? 3 రియాక్షన్స్. రైట్, ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, ఒక ఫిక్స్డ్ సపోర్ట్ అన్నట్టు. ఓకే, రైట్, ఇది ఫిక్స్డ్ సపోర్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్డ్ రోలర్ సపోర్ట్. ఇది కూడా మనకు చాలా అంటే రేర్గా యూజ్ చేస్తారు దీన్ని. ఇక్కడ కూడా ఓన్లీ 1 రియాక్షన్ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసి గైడెడ్ రోలర్ అనేది జనరల్గా మనం చెప్పాలంటే మనం వీల్స్ లాగా తీసుకోవచ్చు. చూడండి, జనరల్గా ఒక ట్రక్ కానీ లేదా బ్రిడ్జెస్లో మనకు టెంపరేచర్ని ఎన్కౌంటర్ చేయడానికి మనకు వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈసారి ఎప్పుడైనా బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఒక సైడ్ ఇట్లా రోలర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు? ఇది టెంపరేచర్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ని కౌంటరాక్ట్ చేయడానికి మనం ఈ వీల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. రైట్, ఓకే. ఇది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి రోలర్ సపోర్ట్, హింజ్డ్ ఆర్ పిన్డ్ సపోర్ట్, ఫిక్స్డ్ సపోర్ట్. అవి మెయిన్గా యూజ్ చేసేటటువంటి సపోర్ట్స్ రెగ్యులర్గా. ఇంకొన్ని రేర్ కేసెస్లో ఏమి యూజ్ చేస్తున్నాం? ఇంక్లైన్డ్ రోలర్ సపోర్ట్, గైడెడ్ రోలర్ సపోర్ట్. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. నెక్స్ట్ రైట్, ఇంకో సపోర్ట్ ఉంది, అదేంటి? లింక్డ్ సపోర్ట్. ఇది వెరీ రేర్గా యూజ్ చేస్తారు, లింక్డ్ సపోర్ట్. ఓకే, ఇది ఎక్కువ స్టీల్ స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తుంటారు. రైట్, ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బీమ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బీమ్స్. అందులో ఫస్ట్ బీమ్ వచ్చేసి ఏమంటున్నాం ఇక్కడ? సింప్లీ సపోర్టెడ్ బీమ్. రైట్, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఏంటంటే ఒక సైడ్ హింజ్డ్ సపోర్టు, ఇంకో సైడ్ రోలర్ సపోర్టు. ఎప్పుడు కూడా మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే వెంటనే ఏం చెప్పాలి? 1 రోలర్ సపోర్ట్, 1 హింజ్డ్ సపోర్ట్. రైట్, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి మరి అంటే హింజ్డ్ దగ్గర 1 వర్టికల్, 1 హారిజాంటల్. రైట్, నెక్స్ట్ వచ్చేసి రోలర్ సపోర్ట్ దగ్గర ఓన్లీ 1 రియాక్షన్ పాసిబుల్, దట్ ఈస్ వర్టికల్. రైట్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్? 3. రైట్, 3 నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నాం? కంటిన్యూస్ బీమ్. ఇక్కడ ఉన్న ఈ డిస్టెన్స్ మనం ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో ఏమన్నాం? స్పాన్ అన్నాం. రైట్, స్పాన్. రైట్, మరి ఈ స్పాన్స్ అనేది మోర్ దెన్ 1 ఉందనుకోండి, దాన్నే మనం కంటిన్యూస్ స్పాన్ అంటాం. జనరల్గా మనం ప్రాక్టికల్గా చూసినట్టయితే ఎక్కడ కూడా ఓన్లీ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ యూజ్ చేయరు, అన్నీ కూడా ఏంటంటే కంటిన్యూస్ బీమ్సే ఉంటాయి. కంటిన్యూస్ బీమ్స్ అంటే ఏంటి? ఒక సైడ్ మనకు హింజ్డ్ సపోర్ట్ ఉండి మిగతా సైడ్ అంతా కూడా మనకు రోలర్ సపోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. జనరల్గా చూసుకున్నట్టయితే అంటే మోర్ దెన్ 1 స్పాన్ ఉన్నట్టయితే లేదా మోర్ దెన్ 2 సపోర్ట్స్ ఉంటే దాన్నే మనం
కంటిన్యూస్ బీమ్ అని అంటాం. ఇక్కడ మనకు ఒకవేళ ఇది హింజ్ అనుకుంటే ఇది రోలర్, ఈ రెండు కూడా రోలర్ అనుకున్నట్టయితే మరి రియాక్షన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పాసిబుల్ చూడండి. ఫస్ట్ 1 2 ఇక్కడ రోలర్ కాబట్టి 1 నెక్స్ట్ 1 అంటే ఇక్కడ ఈ బీమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పాసిబుల్ అంటే ఎంత 4 నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ రైట్. ఓకే, ఇది కంటిన్యూస్ బీమ్ గురించి. నెక్స్ట్ బీమ్ వచ్చేసి క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్ అంటే ఏంటి, వన్ సైడ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉండి అదర్ సైడ్ ఫ్రీ ఎండ్ ఉన్నట్టయితే దాన్నే మనం క్యాంటిలివర్ బీమ్ అని అంటాం. ఈ క్యాంటిలివర్ బీమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పాసిబుల్ ఉంటుంది అంటే ఓన్లీ ఒకటే ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది కదా రైట్. 1 వర్టికల్ 1 హారిజాంటల్ 1 మూమెంట్ రైట్. టోటల్ ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పాసిబుల్ అంటే 3 నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్లో వచ్చేటటువంటి ఎక్సెసివ్ డిఫ్లెక్షన్స్ని కౌంట్రాక్ట్ చేయడానికి క్యాంటిలివర్లో ఫ్రీ ఎండ్ దగ్గర ఒక రోలర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ రోలర్నే మనం ప్రాప్ అని అంటాం. ప్రాప్ అని అంటారు. ఈ ప్రాప్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే దాన్ని మనం ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ అని అంటాం. మరి ఈ ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ పాసిబుల్ అంటే ఏం చెప్తాం 1 2 3. ఎందుకు ఇవి ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి 3 నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటుంది. ఇక్కడ మనం రోలర్ సపోర్ట్ కాబట్టి 1 మొత్తం టోటల్ ఎన్ని అవుతాయి 4 నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బీమ్ విత్ ఇంటర్నల్ హింజ్ రైట్. ఇది ఎక్కువగా స్టీల్ స్ట్రక్చర్స్లో యూజ్ చేస్తారు. ఏంటి మరి అంటే ఎక్కడైనా మనం స్పాన్ లెంత్ ఎక్కువగా ఎక్కువ లెంత్ ఉందనుకోండి, స్పాన్ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది డిఫ్లెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని ఆ జాయినింగ్ చేయడానికి మధ్యలో అక్కడక్కడ హింజెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. చూడండి ఇక్కడ హింజెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల ఏంటి బెండింగ్ మూమెంట్ అట్ హింజ్ దగ్గర 0 అవుతుంది. బెండింగ్ మూమెంట్ని 0 చేయడం కోసం మనం అక్కడక్కడ బీమ్లో ఎక్కడైతే లెంత్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్లలో మనం హింజెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇది బీమ్ విత్ ఇంటర్నల్ హింజ్ అంటే ఇక్కడ మళ్ళీ అడిషనల్ ఒక రియాక్షన్ అనేది వస్తుంది రైట్. ఇప్పుడు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఇక్కడ ఫిక్స్డ్ అంటే 3 ఉంటాయి రైట్. హారిజాంటల్ వర్టికల్ మూమెంట్ రైట్. ఇక్కడ ఒకటి ఇంకో కండిషన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రియాక్షన్ వచ్చేసి ఏంటిది వి రైట్. టోటల్ ఇప్పుడు ఎన్ని రియాక్షన్స్ అంటే ఇక్కడ 4 రియాక్షన్స్ వస్తాయి. ఒక కండిషన్ అనేది అడిషనల్ కండిషన్ అనేది వస్తుంది ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఎట్ హింజ్ దగ్గర 0 అని చెప్పేసి. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంటర్నల్ హింజ్ గురించి రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటి, ఏ బీమ్ ఈజ్ హ్యావింగ్ బోత్ ఫిక్స్డ్ ఎండ్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ బీమ్ అని అంటాం రైట్. బీమ్ అనేది 2 సైడ్స్ కూడా ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నట్టయితే దాన్ని మనం ఫిక్స్డ్ బీమ్ అని అంటాం. మరి ఫిక్స్డ్ బీమ్లో ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి 1 2 3 రైట్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫిక్స్డ్ రైట్ సైడ్ కూడా రైట్. టోటల్ వచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ 2 వర్టికల్ 2 హారిజాంటల్ 2 మూమెంట్స్ టోటల్ కలిపి 6 రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఫిక్స్డ్ బీమ్ రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అడిషనల్ ఒక సపోర్ట్ ఒక స్పాన్ యాడ్ చేస్తే దాన్ని మనం ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటాం. 2 సైడ్ యాడ్ చేసామనుకోండి డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటాం రైట్. ఇది సింపుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని అంటాం రైట్. మరి ఇక్కడ రియాక్షన్ చూడండి, హింజ్ కాబట్టి 1 రియాక్షన్ 2 రియాక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 రియాక్షన్ టోటల్ ఏముంటుంది 3 నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ పాసిబుల్ రైట్. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ రైట్. చూద్దాం రైట్. ఓకే, ఇది మనకు టోటల్గా 7 టైప్ ఆఫ్ బీమ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. వాటిలో టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ కూడా చూసాం రైట్. ఇప్పుడు బీమ్ని అనలైజ్ చేసేటప్పుడు ఈ సపోర్ట్ రియాక్షన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ బీమ్ అయినా కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బేసిక్గా మనం 3 నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. వీటినే ఈక్వేషన్స్ ఆఫ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఏమంటాం ఈక్వేషన్స్ ఆఫ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం. ఏంటది సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ ఫోర్సెస్ అబౌట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ఏ బీమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి మనం 3 నెంబర్ ఆఫ్ స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటాం. వీటిని యూజ్ చేసుకొని కనుక మనం రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తే రియాక్షన్స్ కనుక ఫైండ్ అవుట్ చేసామనుకోండి వాటిని మనం డిటర్మినేట్ బీమ్ అని అంటాం. ఓకే, డిటర్మినేట్ బీమ్ అంటాం. ఒకవేళ మనం రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోయామనుకోండి వాటిని మనం ఇన్డిటర్మినేట్ బీమ్ అని అంటాం.
ఇండిటర్మినేట్ బీమ్. ఓకే, మనకి ఇప్పుడు జనరల్గా డిప్లొమా లెవెల్లో చూసుకున్నట్టయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, రైట్. మోస్ట్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డీలింగ్ విత్ ఓన్లీ డిటర్మినేట్ బీమ్స్. ఓకే, అన్ని చాప్టర్స్ కూడా మోస్ట్లీ డిటర్మినేట్ బీమ్స్ మాత్రమే ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి, మనం ఓన్లీ సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ, సిగ్మా ఎంజెడ్ వాల్యూ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని మనం రియాక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, ఇందులో మనకు మెయిన్గా ఫిక్స్డ్ బీమ్స్, ప్రాపర్డ్ క్యాంటిలివర్ బీమ్స్, కంటిన్యూస్ బీమ్స్ అనే టాపిక్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మోర్ దెన్ 3 ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ 3 కాకుండా అడిషనల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఈ నంబర్స్ కాకుండా అంటే 3 నంబర్ కాకుండా అడిషనల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ కనుక ఉన్నట్టయితే అప్పుడు వాటిని మనం ఇండిటర్మినేట్ బీమ్ అని అంటాం. ఇండిటర్మినేట్ బీమ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమైంది, ప్రాపర్డ్ క్యాంటిలివర్, ఫిక్స్డ్ బీము, నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ బీమ్స్. ఇవన్నిటిని కూడా మనం థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో చదువుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి, నోట్, ఇఫ్ ఇంటర్నల్ ఇంజ్ ఈజ్ present one additional equilibrium condition is also developed, sigma m is equals to 0. జనరల్గా మనం ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే 3 అని అనుకుంటాం కదా, రైట్. ప్రీవియస్ కేసులో మనకు హింజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్. ఆ హింజ్ కనుక ఉన్నట్టయితే అప్పుడు అడిషనల్ ఈక్వేషన్ m is equals to m at hinge equal to 0 కూడా తీసుకోవాలి. అప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్స్ ఫర్ హింజ్డ్ బీమ్ ఏమవుతుంది, 4 ఉంటాయి. నార్మల్ బీమ్లో అయితే 3 ఉంటాయి, కానీ అదే హింజ్ ఉన్నటువంటి బీమ్లో అయితే 4 ఈక్విలిబ్రియం కండిషన్స్ ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మనం బీమ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామని చెప్పాం, డిటర్మినేట్, ఇండిటర్మినేట్. మరి డిటర్మినేట్ అంటే ఏమనుకున్నాం, ఏ బీమ్ ఈజ్ సెడ్ టు బి determinate when it can be analyzed using the equations of statics, that is sigma h equal to 0, sigma v equal to 0, sigma mz is equals to 0. వాటిని మనం ఏమంటాం, స్టాటికల్లీ డిటర్మినేట్ బీమ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్స్. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, స్టాటికల్లీ ఇండిటర్మినేట్ బీమ్స్ అంటే ఏంటి, మనం ఈ ఈక్విలిబ్రియం కండిషన్స్ యూజ్ చేసుకోకుండా అడిషనల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేసినట్టయితే దాన్ని మనం ఇండిటర్మినేట్ బీమ్స్ అంటాం. అర్థమైందో చూడండి, when the number of unknown reactions or stress components exceeds the number of static equilibrium అంటే ఏంటి, 3 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అందులో రియాక్షన్స్, వాటిని మనం ఇండిటర్మినేట్ బీమ్స్ అని అంటాం, రైట్. ఓకే, మరి వీటిని అనలైజ్ చేయడానికి మనం ఏం చేస్తాం, అడిషనల్ కంపాటబిలిటీ కండిషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, రైట్. మనకి ఎగ్జాంపుల్ ఏంటి దీనికి, ఫిక్స్డ్ బీమ్స్, ప్రాపర్డ్ క్యాంటిలివర్ బీమ్స్, కంటిన్యూస్ బీమ్స్. ఇవన్నీ ఎక్కడ చదువుతాం మనం, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో చదువుతాం. ఓకే, రైట్. మరి ఇక్కడ ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ. డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ కనుక 0 అయితే వాటిని మనం డిటర్మినేట్ బీమ్స్ అంటాం. ఇది గ్రేటర్ దెన్ 0 అయితే వాటిని మనం ఇండిటర్మినేట్ బీమ్ అంటాం. చూడండి, గ్రేటర్ దెన్ 0 అయితే ఇండిటర్మినేట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే డిటర్మినేట్ బీమ్స్ అని అంటాం. ఓకే, మరి ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దీన్ని అంటే, ఇట్ ఈస్ ద number of equilibrium conditions minus support reactions. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా ఇక్కడ రివర్స్ ఏంటది, అన్నోన్, సింపుల్ చెప్పాలంటే అన్నోన్ ఫోర్సెస్ మైనస్ ఈక్విలిబ్రియం కండిషన్స్ లేదా ఈక్వేషన్స్, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఆ బీమ్లో ఎన్ని అన్నోన్ ఫోర్సెస్ ఉన్నాయి మైనస్ ఎన్ని ఈక్విలిబ్రియం కండిషన్స్ ఉన్నాయి, రైట్. దీన్ని మనం ఏమంటాం, డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ అని అంటాం. డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, అన్నోన్ ఫోర్సెస్ మైనస్ నంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం కండిషన్స్, రైట్. ఓకే, ఇది 0 అయితే ఏమవుతుంది, డిటర్మినేట్, ఇది గ్రేటర్ దెన్ 0 అయితే ఇండిటర్మినేట్. ఒకవేళ ఇండిటర్మినేట్ అయితే దాన్ని మనం ఏమంటాం, స్టేబుల్ బీమ్ అని అంటాం. ఇండిటర్మినేట్ ఉంటే స్టేబుల్, అలా కాకుండా లెస్ దెన్ 0 అయిందనుకోండి దాన్ని మనం అన్స్టేబుల్ బీమ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మనం వీటన్నిటికీ ఒక బీమ్ డిటర్మినేటా ఇండిటర్మినేటా అని ఎలా కనుక్కుంటాము అంటే, బేస్డ్ ఆన్ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ. మరి అన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అన్నోన్ ఫోర్సెస్ మైనస్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, రైట్. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ బీమ్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాటిని ఒకసారి రియాక్షన్స్ చూద్దాం, రైట్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ చూద్దాం. ఫస్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినసీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటి, అన్నోన్ ఫోర్సెస్ మైనస్ ఈక్విలిబ్రియం కండిషన్స్, రైట్. అన్నోన్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు, 3 ఉన్నాయి, రైట్.
1 2 3 3 minus 3 equal to 0. 0 ఉంటే మనం ఏమంటాం, డిటర్మినేట్ బీమ్ అని అంటాం, డిటర్మినేట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూస్ బీమ్ ఉంది. మరి కంటిన్యూస్ బీమ్స్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అన్నాం, 4 అన్నాం. కాబట్టి డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇంటర్మీడియట్ డిఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అన్నోన్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి, 4 మైనస్, రైట్, 4 మైనస్ ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎన్ని ఉంటాయి, ఎప్పుడు కూడా కాన్స్టెంట్, ఇది ఎంతో 3. రైట్, ఏంటవి, సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0, సిగ్మా వి ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంజెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్, 1 డిగ్రీ ఆఫ్, అంటే ఇది గ్రేటర్ దెన్ 0 కదా, గ్రేటర్ దెన్ 0 ఉంటే ఏంటంటే మనం ఇండిటర్మినేట్ బీమ్, ఇండిటర్మినేట్ బీమ్. కంటిన్యూస్ బీమ్ అనేది ఏంటి, ఇండిటర్మినేట్ బీమ్. రైట్, ఓకే, నెక్స్ట్ క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్ బీమ్లో ఎన్ని రియాక్షన్స్ ఉన్నాయన్నాం, 3 అంటున్నాం. రైట్, డిఎస్ఐ ఏమవుతుంది అప్పుడు, డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇంటర్మిడియట్ 3 minus 3 దట్ ఈక్వల్ టు 0. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ బీమ్. ఫిక్స్డ్ బీమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, టోటల్ ప్రాపర్డ్ క్యాంటిలివర్ కదా. రైట్, ప్రాపర్డ్ క్యాంటిలివర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. మరి డిఎస్ఐ క్యాలిక్యులేట్ చేయాలంటే డిఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అన్నోన్ ఫోర్సెస్ 4 మైనస్ ఈక్విలిబ్రియం కండిషన్స్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డిగ్రీ. అంటే ప్రాపర్డ్ క్యాంటిలివర్ 1 డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినేట్ బీమ్ అన్నట్టు, అంటే ఒక అన్నోన్ ఫోర్స్ ఉంది ఇందులో. ఓకే, రైట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి హింజ్డ్ బీమ్. హింజ్డ్ బీమ్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. రైట్, ఇక్కడ 4 రియాక్షన్స్ ఉన్నాయి. మరి కంపాటబిలిటీ కండిషన్స్ ఏంటది, కంపాటబిలిటీ కండిషన్ ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు 0. రైట్, ఓకే, మరి ఇక్కడ ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎన్ని ఉన్నాయంటే 4 అని చెప్తాం. నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అన్నోన్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి, 4. మరి డిఎస్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డిఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 4 minus 4 అన్నోన్ ఫోర్సెస్ మైనస్ ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎంత అవుతుంది, 0. అంటే ఇప్పుడు ఈ బీమ్ ఏమవుతుంది, డిటర్మినేట్ అవుతుంది. ఎందుకు డిటర్మినేట్, 0 కాబట్టి. ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ బీమ్. ఫిక్స్డ్ బీమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. రైట్, కాబట్టి డిఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అన్నోన్ ఫోర్సెస్ 6 మైనస్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏమి ఉంటాయి, ఎప్పుడు కూడా కాన్స్టెంట్. ఓన్లీ ప్రీవియస్ కేసులో హింజ్ ఉన్నప్పుడు మాత్రమే 4 అవుతుంది, అడిషనల్ కంపాటబిలిటీ కండిషన్ అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఈ ఓవర్ హ్యాంగింగ్ బీమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. మరి దీనికి డిఎస్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డిఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 minus 3 దట్ ఈక్వల్ టు 0. ఇది డిటర్మినేట్. కానీ అదే ఫిక్స్డ్ బీమ్ అయితే 3 డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినేట్. అర్థమైంది కదా, ఫిక్స్డ్ బీమ్ అనేది ఇండిటర్మినేట్ బీమ్, అదే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అనేది డిటర్మినేట్ బీమ్. రైట్, ఇలా మనకు డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినేట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ వాట్ ఈజ్ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినేట్స్ అంటే ఏంటి మనకు, లేదా క్యాంటిలివర్ బీమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, లేదా సింప్లీ సపోర్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, ప్రాపర్డ్ క్యాంటిలివర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ అనేది జనరల్గా అడుగుతూ ఉంటాడు. ఓకే, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఒక సైడ్ బీమ్స్ అన్ని ఇచ్చేసి రెండో సైడ్ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినేట్స్ ఇస్తూ ఉంటాడు. రైట్, రైట్, ఇది డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినేట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో. రైట్, ఎవరైతే ఈసెట్ 2024కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సాయి మీద హైదరాబాద్లో ఆల్రెడీ 16th, 18th, 20th రోజు న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో డైరెక్ట్ వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఇందులో ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మీ అవైలబిలిటీని పట్టుకొని, అంటే మీరు మార్నింగ్ వెళ్తే కనుక ఆఫ్టర్నూన్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ కనుక వెళ్తున్నట్టయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి మార్నింగ్ బ్యాచ్, లేదా మీరు ఫుల్ డే మీకు పాసిబుల్ అవుతుందంటే ఫుల్ డే బ్యాచెస్ కూడా మనకు అవైలబుల్ ఉంది. అంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు కూడా మనకు క్లాసెస్ డైలీ రన్ అవుతున్నాయి. రైట్, మరి ఎవరైతే కాలేజీకి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఉన్నారో ఆఫ్లైన్కి రావాలనుకుంటే కనుక మార్నింగ్ 6 to 8 ఒక బ్యాచ్ ఉంది, ఈవినింగ్ 5 to 7 ఇంకో బ్యాచ్ ఉంది. ఈ 2 బ్యాచ్లో మీ అవైలబిలిటీని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా మీరు ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ సాయి మీద .in యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని మీరు పేమెంట్ చేసినట్టయితే వితిన్ 24 to 48 అవర్స్లో యాక్టివేషన్ అనేది జరుగుతుంది. రైట్, ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.